ఏంటంట? దేవుని నీతిని నెరవేరుస్తున్న ప్రతి ఒక్కరు కూడా, నీతిమంతులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా విడవబడడం కానీ, వారి కుమారులు, వారి యొక్క సంతానము, వారి యొక్క బిడ్డలు భిక్షమెత్తడం కానీ చూచి ఉండలేదంట. భిక్షమెత్తరు ఎవరు కూడా. అంటే మీ ద్వారా మీ కుటుంబానికి ఏమి కలిగజేస్తున్నారు? మీరు విశ్వాసించడం ద్వారా, మీరు నీతిగా నడవడం ద్వారా. అంటే మీ బిడ్డలు ఏమాత్రము కూడా భిక్షమెత్తరు, వారు విడవబడరు. వారి చుట్టూ ఖర్జూర వృక్షము ఎలాగైతే మవ్వు వేస్తుందో, దాని కిందకి వెళ్ళడానికి అందరూ భయపడతారో, పర్వతాల మీదకి వెళ్ళడానికి అందరు భయపడతారో, అలాంటి పరిస్థితి మీ కుటుంబము చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. ఇలా కంచె వేయాలంటే ఏం చేయాలి? కోపం మానాలి, మన నోటి నిండా నవ్వుంచుకోవాలి.